వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువత అభివృద్ధి సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు అందించారు. సోషల్ మీడియాలో గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ సహాయంతో రూపొందించిన ఫోటోను షేర్ చేయడం ఇందుకు కారణం కావడం గమనార్హం. ఈ ఫోటో మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్లు వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో గిబ్లీ స్టైల్లో రూపొందించినట్లు ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతాన్ని చిత్రంలో చూపించారు. ఈ ఫోటోను స్మితా సబర్వాల్ షేర్ చేశారు. నోటీసుల విషయంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ బిఎన్ఎస్లోని సెక్షన్ 179 ప్రకారం స్మిత్ సబర్వాల్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే నోటీసులో పేర్కొన్న విషయాలను ఇప్పుడే బయట పెట్టలేమని సదరు అధికారి స్పష్టం చేశారు. కాగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి సంబంధిత వ్యక్తులను స్టేట్మెంట్ ఇవ్వాలంటూ పిఎస్ కు హాజరయ్యేలా పిలిచే అధికారం కలిగి ఉంటారు. ఆ నిబంధనల ఆధారంగానే స్మితా సబర్వాల్ కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజా చైతన్యాన్ని కలిగించే విభాగంలో ఉన్న ఒక అధికారికి నోటీసు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా తాజా అంశంలో మాత్రం ఆమెకు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. ఫోటో షేర్ చేసినందుకు కూడా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇదేనా అని నిలదీస్తున్నారు. దీంతో తనకు మద్దతుగా నిలిచిన వారి పోస్టులను స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తున్నారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న 100 ఎకరాల గచ్చిబౌలి అడవిని బుల్డోజ్ చేయడంపై సుప్రీంకోర్టు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది అని ఓ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.